శరన్నవరాత్రుల్లో 6వ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు. సృష్టి స్థితి లయ కారణ కారుణి శాంతి ప్రదాయిని శక్తినుతే జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే. దేవి ఉపాసకులకు ముఖ్య ఉపాస్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరీదేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తారు. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపజేస్తుంది. లలితా త్రిపుర సుందరీదేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహార రూపిణి. కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాలను ప్రసాదిస్తారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగళ్య భాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి. అప్పాలు, పులిహోర నైవేద్యం పెట్టాలి. లలితా త్రిపుర సుందరీదేవి ఆరాధన వల్ల విద్య, ఐశ్వర్యం, మాంగళ్య భాగ్యం, సౌభాగ్యాలు కలుగుతాయి. సృష్టి స్థితి లయములను తనలో ఉంచుకున్న ఆ పరమాత్మ స్వరూపిణి కరుణతో భక్త జీవితాలు ప్రకాశిస్తాయి. శరన్నవరాత్రి 6వ రోజున ఈ అమ్మవారిని పూజిస్తే శక్తి, శాంతి, సంపూర్ణత భక్తుని జీవితంలో నిత్యంగా నిలిచిపోతాయి. ఇది శరన్నవరాత్రి 6వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిని ఆరాధించే విధానం, ఆంతర్యం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమాత్మ.